54 దేశాలు ప్రపంచంలో అతిపెద్ద ఖండాల్లో రెండోది ఆఫ్రికా. అపారమైన సంపద ఉన్న ఆ దేశాలు పేదరికంతో నేటికి విలవిలలాడుతూనే ఉన్నాయి. ఆ దేశాలన్నీ అగ్రదేశాలను నమ్మి మోసపోయాయి. పలు దేశాలు పెట్టుబడులు వాణిజ్యం పేరుతో వచ్చినా దోచుకున్నాయే తప్ప ఎలాంటి ప్రయోజనమూ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో విశ్వసనీయ స్వచ్ఛమైన సహకారం అందించే భాగస్వామ్యం కోసం ఆ దేశాలు ఆరాటపడుతున్నాయి. రుణాలు పెట్టుబడుల్లో పారదర్శకతను పాటించే భారత్తో జట్టు కట్టడానికి ఆఫ్రికా దేశాలు సిద్ధమవుతున్నాయి. తాజాగా ఉగండా, నైజీరియా వంటి దేశాలు భారత్తో భారీ ఒప్పందాలకు సిద్ధమవుతున్నాయి. అమెరికా, చైనా, యూరప్ దేశాలకు భారత్తో కలిసి బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నాయి ఆ దేశాలు. ఆఫ్రికాలో భారత్ యాక్షన్ ప్లాన్ ఏంటి? భారత్ను ఎందుకు ఆఫ్రికా దేశాలు నమ్ముతున్నాయి? చైనా, అమెరికా, రష్యాను ఆఫ్రికాలో భారత్ బీట్ చేయగలదా? ఆఫ్రికా ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఖండం. భారీ వనరులున్న ఈ ఖండాన్ని ప్రపంచ దేశాలు చాలా కాలంగా విస్మరించాయి. బ్రిటిష్, ఫ్రెంచ్, స్పానిష్ వలస పాలనలో ఆఫ్రికాలోని 90% దేశాలను ఆక్రమించుకున్నాయి. చరిత్రకారులు దీన్ని ఆఫ్రికా ధ్వంసంగా పిలుస్తారు. ఆ తర్వాత కొన్ని దశాబ్దాలుగా చైనా ఆక్రమించింది. ఆఫ్రికాను తన ఆట స్థలంగా మార్చేసుకుంది. వేల కోట్ల డాలర్లను పెట్టుబడిగా పెట్టింది. భారీ రోడ్లు, వంతెనలు, పవర్ ప్లాంట్లు బీజింగ్ నిర్మించింది. ఆఫ్రికా దేశంలోని ప్రతి వ్యాపారంలోకి డ్రాగన్ చొరబడింది. ఆచరణాత్మకంగా ప్రతి దేశంలోనూ పెట్టుబడులు పెట్టి ప్రతిఫలాన్ని పొందింది. ఆఫ్రికా ఖండంలో సమృద్ధిగా ఉన్న భారీ వనరుల్ని డ్రాగన్ చీపుగా కొల్లగొట్టేసింది. ఇక సైనిక సాయం పేరుతో రష్యా ఎంట్రీ ఇచ్చింది. ఆఫ్రికాలోని పలు సైనిక నియంతృత్వ ప్రభుత్వాలకు ప్రైవేట్ సైన్యం వాగ్నర్ ను పంపి రక్షణగా నిలిచింది. బదులుగా ఖనిజ నిక్షేపాలను సొంతం చేసుకుంది. ఎన్నాళ్ళు అగ్రదేశాల ఆగడాలకు వేదికగా మారిన ఆఫ్రికా ఇప్పుడిప్పుడే మేల్కొంటోంది. నిజాయితీగా ఎలాంటి వివాదాలకు వెళ్లని అసలైన భాగస్వామి కోసం ఆఫ్రికా వెతుకుతోంది. ఇక్కడే భారత్ ఆఫ్రికాలో ఎంట్రీ ఇస్తోంది. తాజాగా భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఆఫ్రికాలో పర్యటిస్తున్నారు. ప్రత్యేకించి ఉగాండా, నైజీరియాలు సందర్శించారు. ఉగాండాలో న్యామ్ సమిట్ కు జయశంకర్ హాజరయ్యారు. న్యామ్ అంటే అలీనోద్యమం. ఈ గ్రూపు వ్యవస్థాపకుల్లో భారత్ కూడా ఉంది. అసలు అలీనోద్యమం అంటే ఏమిటి? అమెరికా, రష్యా ప్రచ్ఛన్న యుద్ధంతో ప్రపంచం రెండు కూటములుగా విడిపోయింది. ఈ వివాదంలోకి వెళ్లకూడదని నిర్ణయించుకున్న దేశాలు నానాలాండ్ మూవ్మెంట్ న్యామ్ గ్రూపులో చేరాయి. ఈ గ్రూపును ఏర్పాటు చేయడంలో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కీలక పాత్ర పోషించారు. దీన్నే అలీనోద్యమం అని కూడా పిలుస్తారు. ఇందులో ఆఫ్రికా దేశాలు కూడా చేరాయి. కానీ ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తర్వాత ఈ గ్రూపు ఉనికి కోసం పోరాడుతోంది. అయితే ఇటీవల ఘర్షణలతో మళ్లీ ప్రపంచ దేశాలు విభజనకు గురవుతున్నాయి. 2 కంటే ఎక్కువ శిబిరాలు ఏర్పాటవుతున్నాయి. ఈ తరుణంలో న్యామ్ ఉపయోగం ఏమిటి అంటే దీనికి భారత విదేశాంగ మంత్రి జయశంకర్ సమాధానమిచ్చారు. ప్రపంచం భిన్న ధృవాలుగా ఏర్పడాలని జయశంకర్ సూచించారు. అగ్రదేశాలకు కొమ్ము కాస్తే నష్టపోయేది తామేనన్న విషయాన్ని గుర్తించాలని పిలుపునిచ్చారు. ప్రాంతీయంగానే ఉత్పత్తిని పెంచి ఆర్థిక వికేంద్రీకరణ చేస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. అంతేకాకుండా సాంస్కృతిక సమతుల్యతను సాధించాలన్నారు. తమ వారసత్వాలను పరస్పరం గౌరవించుకోవాలన్నారు. ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలు, బహుళ ధ్రువ ప్రపంచ క్రమం అనే లక్ష్యాలు భారత్ దౌత్య విధానాన్ని హైలైట్ చేస్తున్నాయి. ఇవే లక్ష్యాలను ఆఫ్రికా దేశాలు కూడా కోరుకుంటున్నాయి. అందుకే ఆఫ్రికా దేశాలు భారత భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నాయి. పాశ్చాత్య నేతృత్వంలోని ప్రపంచ దేశాలు ఆఫ్రికాను పట్టించుకోలేదు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఒక్క ఆఫ్రికన్ దేశానికి కూడా శాశ్వత స్థానం లేదు. ఆయా దేశాల ప్రతినిధులకు ప్రాతినిధ్యం దక్కడం లేదు. ఐక్యరాజ్య సమితిలో పోకడలను మార్చేందుకు భారత్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఆఫ్రికాను గట్టిగా సమర్థిస్తోంది. ఇటీవల ఢిల్లీలో భారత్ అధ్యక్షతను నిర్వహించిన G20 శిఖరాగ్ర సదస్సులోనూ ఆఫ్రికాకు ప్రాధాన్యమిచ్చింది. ఆఫ్రికన్ యూనియన్ కు G20లో సభ్యత్వం వచ్చేలా చేసింది. G20 ఇప్పుడు G21 గా మారింది. G21 దేశాల కూటమిలాగే ఐక్యరాజ్య సమితిలో కూడా సంస్కరణలు చేయాలని ఆఫ్రికా, భారత్ వాదిస్తున్నాయి. ఆర్థిక వికేంద్రీకరణపై గళమెత్తుతున్నాయి. ప్రపంచీకరణతో అనేక సానుకూల ఫలితాలు ఉన్నాయని జయశంకర్ తెలిపారు. దీంతో ఆర్థిక వ్యవస్థలు అభివృద్ధి చెందుతాయనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. నేటి ప్రపంచం కేవలం కొన్ని ఉత్పత్తుల మీదే ఆధారపడి ఉందన్నారు. ఇది మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారత విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. ఈ విషయాన్ని జయశంకర్ నైజీరియాలో తెలిపారు. ఆఫ్రికా పర్యటనలో జయశంకర్ రెండో గమ్యం నైజీరియానే. ప్రపంచీకరణను ఆయుధంగా మారుస్తున్నట్టు జయశంకర్ వెల్లడించారు. ప్రపంచ దేశాలు ఇప్పుడు సంఘర్షణలో ఉన్నాయని భారత మంత్రి ఎత్తి చూపించారు. ఉక్రెయిన్ యుద్ధంతో యూరోప్, హమాస్, ఇజ్రాయెల్ యుద్ధంతో పశ్చిమాసియా దేశాలు విలవిలలాడుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ఈ వివాదాలు స్వేచ్ఛా వాణిజ్యానికి భంగం కలిగిస్తాయన్నారు. ఉత్పత్తుల ఎగుమతులను అడ్డుకుంటాయని, వాటి రవాణా పరిమితం చేస్తాయని జయశంకర్ తేల్చి చెప్పారు.
భారత్, నైజీరియా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలను సంఘర్షణలు ఇబ్బంది పెడతాయి. ఆయా దేశాలు భారీ జనాభాకు అనుకూలంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రపంచీకరణకు సంఘర్షణలు అతి పెద్ద ప్రమాదంగా పరిణమిస్తాయి. ఈ సంఘర్షణలతో కలిగే నష్టాన్ని ఆఫ్రికా, భారత్ దేశాలు అరికట్టొచ్చు. సప్లై చైన్లను ఏకీకృతం చేయడంతో పాటు విస్తరిస్తే చాలని చెప్పారు. ఈ క్రమంలో భారత్ చేపడుతున్న అతి పెద్ద బెట్లలో ఆఫ్రికా ఉందని జయశంకర్ వివరించారు. వచ్చే దశాబ్దంలో ఆఫ్రికాలో అద్భుతమైన మార్పులను చూడబోతున్నామని వెల్లడించారు. అంటే ఆఫ్రికాపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు భారత్ రెడీ అవుతోంది. భారతీయ కార్పొరేట్లకు ఆఫ్రికా తలుపులు తెరుస్తోంది. ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టడానికి భారత కార్పొరేట్ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఆఫ్రికాలో అతి పెద్ద పెట్టుబడిదారుల్లో భారత్ 5వ స్థానంలో ఉంది. ఇప్పటి వరకు 200 ప్రాజెక్టుల్ని పూర్తి చేసింది. మరో 65 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. మరో 81 ప్రాజెక్టులకు ఒప్పందం కుదిరింది. ఆఫ్రికన్ భాగస్వాములకు పెద్ద ఎత్తున భారత్ రుణ రాయితీలు అందిస్తోంది. ఇప్పటి వరకు $12,200 కోట్ల పైగా రుణాలను భారత్ మంజూరు చేసింది. భారత్ నుంచి ఆఫ్రికా ఖండంలోని 42 దేశాలు రుణాలను అందుకున్నాయి. నిజానికి గత దశాబ్దంలో భారత్ 38% రుణాలు పొడిగించింది. 195 రుణ మార్గాలను ఆఫ్రికా దేశాల కోసం తెరిచింది. ఈ నిధులన్నీ వివిధ నిర్దిష్టమైన ప్రాజెక్టులతో ముడిపడి ఉన్నాయి. నిజానికి పొరుగు దేశాలకే ముందు సాయం అందించే విధానాన్ని భారత్ కొనసాగిస్తోంది. అంటే పొరుగున ఉన్న శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి దేశాలకు మొదట సాయం చేస్తుందన్న మాట. కానీ ఆసియాలో కంటే ఆఫ్రికాలోనే 3 రెట్లు అధికంగా రుణ సదుపాయాలు తెరిచిందన్నమాట. దక్షిణాఫ్రికా, మారిషస్, మొజాంబిక్, సూడాన్, ఈజిప్ట్ దేశాలకు భారత్ రుణాలందించింది. అంతేకాదు ఆఫ్రికాతో భారత్ వాణిజ్యం కూడా పెరుగుతోంది. ఆఫ్రికా దేశాల్లో భారత్ పెద్ద ఎత్తున వాణిజ్యాన్ని నిర్వహిస్తోంది. ప్రధానంగా ఆఫ్రికాకు పెట్రోలు, అలాగే ఫార్మా ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ఇక ఆఫ్రికా దేశాల నుంచి ముడి చమురు, బంగారం, బొగ్గు, ఇతర ఖనిజాలను భారత్ దిగుమతి చేసుకుంటోంది. ఆఫ్రికాతో ద్వైపాక్షిక వాణిజ్యం గత ఏడాది 9% పైగా పెరిగింది. ఇది దాదాపు $10,000 కోట్ల చేరింది. వచ్చే 7 ఏళ్లలో దీన్ని రెట్టింపు చేయాలని భారత్ ప్రణాళికలు రూపొందించింది. అంటే 2030 నాటికి $20,000 కోట్ల వాణిజ్యాన్ని పెంచేందుకు సిద్ధమైంది. అయితే భారత్ ఈ ప్రణాళికలను చేరుకోవడం సాధ్యమేనా అన్న ప్రశ్న తెరపైకి వస్తోంది. 2015లో ఇండియా ఆఫ్రికా ఫోరం సమిట్ ను ఢిల్లీ నిర్వహించింది. ఇది ఆఫ్రికాకు భారత్ ను మరింత చేరువ చేసినట్టుగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. 2018లో ఉగాండా పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. భారత్ ను ఆఫ్రికాతో మరింత క్లోజ్ చేసేందుకు ఈ 10 కంపాల సూత్రాలను ప్రధాని వెల్లడించారు. అప్పటి నుంచి ఆఫ్రికా దేశాల్లో భారత్ దౌత్యపరమైన పురోగతిని సాధించింది. గత 9 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా 25 కొత్త రాయబార కార్యాలయాలను ఢిల్లీ తెరిచింది. అందులో 18 కాన్సులేట్లు ఆఫ్రికా దేశాల్లోనే ఉండడం విశేషం. అయితే భారత్ ఆఫ్రికాలో గట్టి పోటీని ఎదుర్కొంటున్నది. ఆఫ్రికాపై పాగా వేసేందుకు చైనా, రష్యా, అమెరికా, యూరోప్ పెద్ద ఎత్తున యత్నిస్తున్నాయి. అక్కడి వనరులను కొల్లగొట్టేందుకు యత్నిస్తున్నాయి. అందుకు పెట్టుబడులు ఎరగా వేస్తున్నాయి. వాటితో పోలిస్తే భారత్ పెట్టుబడులు తక్కువే. అయితే భారత్కు ఉన్న అనుకూలమైన అంశం ఏమిటంటే ఉత్తమంగా పనిచేయడంతో పాటు అక్కడి సైనిక పాలన యంత్రాంగంలో జోక్యం చేసుకోదు. పరస్పర గౌరవ సంబంధాలను మాత్రమే కోరుకుంటుంది. ఇదే ఆఫ్రికా గేమ్లో భారత్ను ప్రధాన ఆటగాడిగా మార్చనుంది.